చేశాం. నిన్న మొన్న మీరు చూస్తే ఒక సంవత్సరం నుంచి స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ దర్జాగా ఫ్రీగా ఆర్టీసీ బస్ ఎక్కి ఇక్కడికి రాగలిగారు. మీరు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ మీకు వచ్చింది. ఎక్కడన్నా ఒక పని చేసుకొని రావాలన్నా, లేకపోతే ఇంకొక పక్కన ఒక దేవాలయానికి పోవాలన్నా, మసీదుకు పోవాలన్నా, లేకుంటే మీ తల్లిని చూడాలన్నా, లేకుంటే మీరు స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా తిరిగే స్వేచ్ఛనిచ్చాం. ఇప్పుడు నేను ఆలోచించేది ఇవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచుతాయి, మీ అవసరాలు కొంతవరకు తీరుస్తాయి, మీ ఇబ్బందులు తొలగిస్తాయి. ఇంకా సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే మీరు 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. అందుకే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటున్నా. ప్రతి నెల నేను మీటింగ్ పెట్టుకుంటా, స్పష్టమైన ఆదేశాలు ఇస్తా. నేను కూడా 3 నెలలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తా, కలిసి ఏం చేశామో చెప్తాం. అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సాధ్యమే. ఒకప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్లు మామూలు అయిపోయినాయి. ఉన్నాయా లేదు సెల్ ఫోన్లు? అందరికీ సెల్ ఫోన్ ఉండేవాళ్ళు చేలి పైకి ఎత్తండి, సెల్ ఫోన్లు చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ముందు మారికి కాకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసేస్తున్నా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మన మిత్ర ఒక్కసారి కొట్టి మీకు ఏం కావాలని చెప్తే మీ పనులన్నీ అయిపోతాయి. బస్ స్టేషన్లో బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఇప్పుడు మీకు అది కూడా అవసరం లేదు. నేరుగా బస్ ఎక్కి దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడ ఏ పని కావాలన్నా దర్జాగా అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో డాక్రా సంఘాలు వ్యాపారాలు చేయాలంటే మీరు వ్యాపారంలో కూడా బుక్ చేసుకోవాలన్నా, వాస్తవాలు తెలియాలన్నా, ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా మెసేజ్లు చదవాలన్నా అన్నీ కూడా వచ్చేసాయి. ఒకవేళ మీకు టైప్ చేయడం తెలియకపోతే మీరు మాటల్లో మాట్లాడితే అది కూడా ట్రాన్స్లేట్ చేసే వ్యవస్థకు తీసుకొస్తున్నాం. మనం అందరం కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం. అప్పుడంతా కూడా కొంతవరకు పనులన్నీ కూడా చేశాం. ఇప్పుడంతా మీరు చూస్తే నెక్స్ట్ క్వాంటమ్కి వెళ్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీకు ఒక ఏఐ డాక్టర్ వస్తాడు. ఏఐ వ్యవసాయం చేయడానికి ఏం కావాలో వచ్చే పరిస్థితి వస్తుంది. మీ పరిశ్రమల్లో కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చే పరిస్థితి వస్తుంది. మనం అందరం కూడా ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రపంచంలో ఉన్నాం. శారీరకంగా కష్టపడక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి, ఆలోచన కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా మీటింగ్లకు వెళ్తాను, కానీ నేను ఆడబిడ్డల మీటింగ్కి వచ్చినప్పుడు, నా డాక్రా సంఘాల మీటింగ్లకు వచ్చినప్పుడు, మెప్మా సంఘాల మీటింగ్కి వచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఏ పని చేసినా ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్గనైజేషన్ ఇది, అలాంటి డైనమిక్ ఆర్గనైజేషన్. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. మనీ అనేది సమస్య కాదు, మీకు ఏం కావాలని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక అన్నగా చెప్తున్నా, ఒక తమ్ముడుగా చెప్తున్నా, మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత నాది. నేను చెప్పిన కార్యక్రమాలు చేసి బాగుపడే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్న ఎంత ఉత్సాహంగా ఒక ముఖ్యమంత్రి అంటే 4 గోడల మీద కూర్చొని పెత్తందారులు కాదు,
మీలో ఒక నమ్మకాన్ని ఒక ఆశను కల్పించే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేది ఒకే కోరిక. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆనందంగా ఉండాలని ఏకైక కోరికతో రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇది సాధిస్తా. నిరంతరం మీ ముఖంలో ఆనందం చూడడమే నా కోరిక. అది సాధిస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్. ధన్యవాదములు సార్. మహిళా సాధికారితే రాష్ట్ర